హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ ప్రియా. ఇవాళ మనం పులిహోర చేసుకోబోతున్నాం. నిమ్మకాయ పులిహోర. దానికి కావాల్సినవి పోపు దినుసులు అండ్ పొడులన్నీ. ఇది నువ్వుల పొడి, ఇది ఆవ పొడి, ఇది జీలకర్ర మెంతుల పొడి, ఇది మిరియాల పొడి, పల్లీలు, కాజు, కరివేపాకు, ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి అండ్ నిమ్మకాయ పులిహోర చేసుకోబోతున్నాం కాబట్టి నిమ్మకాయ రసం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇందులో అండి యాక్చువల్లీ నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ఇంగువ, తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, పల్లీలు, కాజు వేసి ఫ్రై చేస్తున్నానండి. పసుపు వేసుకున్నాను. కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇందులో కొంచెం బెల్లం తురుమండి, అండ్ సాల్ట్ మన అకార్డింగ్, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. కొత్తగా వీడియోలు తీయడం నేర్చుకున్నానండి. అన్ని కింద మీద పడిపోతున్నాయి. కంగారుగా ఉంది. కొంచెం అలవాటు అయ్యేంత వరకు అడ్జస్ట్ చేసుకోండి. మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు నాకు కావాల్సినంత కరివేపాకు, అన్నీ మంచిగా కలిసిపోయాయి. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేయచ్చు. మన పులిహోరకి పోపు అంతా రెడీగా ఉంది. దీన్ని ఇప్పుడు కలిపేసుకుందాం. వేడిగా అన్నం అయిందండి. దాంట్లోకి మనం ముందుగా పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసం వేసేసుకొని ఇందులో మనం ఆవపొడి వేస్తున్నామండి. ఆవపొడి, కొంచెం ఆవపొడి, నువ్వుల పొడి. ఈ టేస్ట్ బాగా ఉంటుందండి ఆవపొడి, నువ్వుల పొడి వేస్తే. ఒక 2 చిటికెళ్ళు జీలకర్ర మెంతుల పొడి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు రెడీగా చేసుకున్న మిక్స్ వేసేద్దాము. ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. రెడీ అండి. పులిహోర మొత్తం మంచిగా కలిపేసుకున్నాము. మన పులిహోర, నిమ్మకాయ పులిహోర రెడీగా ఉంది. మన నిమ్మకాయ పులిహోర మొత్తం అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాము. రెడీ అండి ప్లేటింగ్. దేవుడికి నైవేద్యం పెట్టేసేసుకొని
మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వేదాంశ్ క్లౌడ్ కిచెన్. బాయ్, సీ యూ.